హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ హర్షిని మేకల. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ బ్యాక్ విత్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అప్డేట్స్. నిన్న వీడియోలో మనం చెప్పినట్టుగా టాప్ 15కి సెలెక్ట్ అయినటువంటి టాప్ 15 కంటెస్టెంట్స్ నేమ్స్ని వాళ్ళ ఫొటోస్తో సహా మీకు డిస్ప్లే చేస్తాను. చూడండి. 1 వచ్చేసి రాజకుమారి డయానా. ఈమె గురించి మీ అందరికి తెలిసిందే, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. ఒక యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ రికవర్ అయ్యి టాలెంట్కి అందంతో సంబంధం లేదు, కలర్ అనేది నాట్ ఏ మ్యాటర్, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటానికి అని అడుగడుగున సోషల్ మీడియాలో ప్రూవ్ చేస్తూ తన యాక్టింగ్తో ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటారు రాజకుమారి డయానా గారు. సో తను ఫస్ట్ గ్రీన్ వచ్చిన పర్సన్ అనమాట. ఫస్ట్ గ్రీన్ ముగ్గురికి వచ్చాయి, మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత తర్వాత మళ్ళీ సెకండ్ లెవెల్కి వెళ్ళి గేమ్స్ ఆడి సెలెక్ట్ అయ్యి టాప్ 15లోకి వచ్చిన వాళ్ళు అనమాట. ఫస్ట్ గ్రీన్ వచ్చిన ముగ్గురు పేర్లు మీకు చెప్తాను అనమాట. సెకండ్ మిథిలేష్ అనే అతను బాడీ బిల్డర్, జిమ్ రన్ చేస్తారు. అతను దేనికైనా సిద్ధం అన్నట్టు మనకు ప్రోమోలో కూడా చూపించారండి తను. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఆర్జే చరణ్. వీళ్ళు ముగ్గురు కూడా ఫస్ట్ గ్రీన్స్ వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళు. మిగతా అందరూ కూడా టాస్క్లు ఆడి, జ్యూరీలు ఇచ్చినటువంటి టాస్క్లు ఆడి టాప్ 15లోకి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళు అనమాట. వీళ్ళు ముగ్గురికి మాత్రం ఫస్ట్ స్టెప్లోనే గ్రీన్స్తో టాప్ 15లోకి వెళ్ళిపోయారు, మీ అందరికి తెలిసిన విషయమే. సో మిగతా వాళ్ళ పేర్లు కూడా చూద్దాం. ఆర్జే చరణ్, తర్వాత శాలిని పటేల్, సృష్టి, బాగి తల్లూరి, నవరసుల్ మావాంట, రోహిత్ నాయుడు, మిస్ అపూర్వ, అమన్ మసూద్, యాంకర్ ప్రియా, గాయత్రి, హేమంత్, దీపక్, సింగర్ ఝాన్సీ. ఈ 15 మెంబర్స్ కూడా టాప్ 15 కంటెస్టెంట్గా సెలెక్ట్ అయ్యారు. ఆల్ ద బెస్ట్ వీళ్ళందరికీ కూడా. గేమ్స్ బాగా ఆడండి. ఈ 15 మెంబర్స్లో నుండి బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు అడుగు పెడతారనేది మీ ఆటను బట్టి ఉంటుంది. తర్వాత జ్యూరీస్ డెసిషన్ బట్టి కూడా ఉంటుంది, ఆడియన్స్ ఓటింగ్ని బట్టి ఉంటుంది. సో 15కి సెలెక్ట్ అయిన ఆడియన్స్ అందరికీ, కంటెస్టెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎవరైతే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్ళి, అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వెళ్ళి జ్యూరీస్ నుండి రిజెక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలామంది బాధపడుతూ వీడియోస్ చేస్తూ ఉన్నారు. డోంట్ ఫీల్ అండి, బాధపడకండి. యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. చాలామంది వివక్ష జరిగింది, అందరికీ సమానమైన టైం ఇస్తే బాగుండేది అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీ బాధలో ఖచ్చితంగా న్యాయం ఉంది, 100% ట్రూ. ఎందుకంటే వచ్చిన కంటెస్టెంట్స్లో 70 మంది వరకు వచ్చారు. 70 మందిని ఫిల్టర్ చేసి 70 మందిలో నుండి మనకి 15 మెంబర్స్ని ఫైనలైజ్ చేయటం అనేది నాట్ ఏ సింపుల్ టాస్క్. జ్యూరీస్కి కూడా కొంచెం మెంటల్ టార్చర్ ఉంటుంది, ఒక స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళు రెస్ట్ లేకుండా 2-3 వరకు అలానే చేస్తూ ఉంటుంటే, ఇప్పుడు మనం ఏంటంటే స్టేజ్ మీదకి మనం ఒక్కళ్ళం వెళ్తాం, మన వర్షన్ వినేసి వస్తూ ఉంటాం. బట్ జ్యూరీస్ ఏంటంటే 70 మెంబర్స్ వర్షన్ వినాల్సి వస్తుంది. దానివల్ల వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంది. కొంతమంది కంటెస్టెంట్స్ ఓవర్ ఆర్గ్యూ చెప్పటం, ఓవర్ మాట్లాడటం, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ బేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి జెన్యూన్ అనిపించిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం టాస్క్లు బాగా ఆడగలరు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది, ఇలా ఒక్కొక్క కేటగిరీ నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేస్తూ ఉంటారు, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా. బట్ థింగ్ హ్యాపెన్స్ ఏంటంటే, ఫస్ట్ రోజు ఆడిషన్ చేస్తున్న వాళ్ళకి చాలా ఎక్కువ టైం వచ్చిందని, సెకండ్ రోజు కూడా కొంచెం బెటర్గానే ఉంది, థర్డ్ రోజు మాత్రం అసలు టైం ఇవ్వలేదు. ఫటాఫటా 5 మినిట్స్లో అందరిని పంపించేశారు. అట్ ద సేమ్ టైం ఫటాఫటా గ్రీన్ రెడ్లు ఇచ్చేస్తారు అందరూ అని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. అది కొంచెం బాధాకరమైన విషయం. ఈసారి నెక్స్ట్ టైం జరిగేటప్పుడైనా కూడా జ్యూరీ మెంబర్స్ అయినా ఆర్గనైజర్స్ అయినా కూడా కొంచెం కేర్ఫుల్గా వ్యవహరించి అందరికీ సమానమైన టైం ఇచ్చేలాగా, ఈ స్లాట్లో మీకు 10 మినిట్స్ ఉంది, 10 మినిట్స్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే వాట్ ఎవర్ టాస్క్స్ కంప్లీట్ చేయాలి, మీ బయో చెప్పాలి అని చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు కూడా, కొంతమంది చెప్పినట్టుగా. ఇది నిజమే అండి. గ్రూప్ డిస్కషన్లో కూడా చాలామందికి మాట్లాడటానికి అవకాశం రాలేదు అని కూడా చెప్తున్నారు. గ్రూప్ డిస్కషన్ నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా సేమ్ ఇవే కంప్లైంట్స్ చెప్తున్నారు. ఒకళ్ళైతే మాట్లాడుతూనే ఉన్నారు, ఆపోజిట్ పర్సన్కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, మధ్యలో మాట్లాడాలని అనుకున్నా
వాళ్ళని తొక్కిపడేసినట్టుగా చేశారు అని అనిపించింది అంటున్నారు. ఎందుకంటే నిజమేనండి, సమ్ పీపుల్ ఆర్గ్యూ చేయగలరు, డిఫెండ్ చేయగలరు, కానీ వాయిస్ బేస్ని బట్టి కూడా ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లో కొంతమంది వాయిస్ బేస్లో స్ట్రాంగ్గా వస్తున్నప్పుడు ఇంకొక పర్సన్ డిస్కస్ చేస్తున్నప్పుడు తన వాయిస్ బయటికి రాకపోవచ్చు, తన దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉండొచ్చు, స్ట్రాంగ్గా మాట్లాడగలిగే ఎబిలిటీ ఉండొచ్చు. బట్ వాయిస్ బేస్ని బట్టి కూడా కొంతమందికి అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా విమర్శిస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని రకాలుగా ఫిల్టర్ చేయటం అంటే కొన్ని మంచి ప్రొఫైల్స్ కూడా రిజెక్ట్ చేయబడతాయి. ఐ అగ్రీ విత్ యూ. ఎందుకంటే వీడియో త్రూ కొన్ని మంచి ప్రొఫైల్స్ వెళ్ళిపోతాయి, కొన్ని జెన్యున్ కాని ప్రొఫైల్స్ సెలెక్ట్ కాబడతాయి. ప్రతి దాంట్లో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. అలానే మంచి ప్రొఫైల్స్ రిజెక్ట్ చేయబడటం, జెన్యున్ కాని ప్రొఫైల్స్ సెలెక్ట్ అవ్వటం అవి సహజంగా జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్, కొంతమంది కాల్స్ త్రూ రిజెక్ట్ అయ్యారు, కొంతమంది జూమ్ కాల్ త్రూ రిజెక్ట్ అయ్యారు. నాకు తెలిసిన కొంతమంది కూడా జూమ్ కాల్ త్రూ నేను రిజెక్ట్ చేయబడ్డాను, నా ప్రొఫైల్ ఇంత బిల్డ్ ఉంది, నా ప్రొఫైల్ జెన్యూన్ ఉంది, నాలాంటి ప్రొఫైల్ తీసుకోకుండా వేస్ట్ ప్రొఫైల్స్ తీసుకున్నారా అని బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్లో కూడా నాకు మాట్లాడే అవకాశం రాలేదు, ఒక్కడిద్దరు మాత్రం సోది చెప్పుకుంటూ ఓవర్గా మాట్లాడుకుంటూ అందరిని డామినేట్ చేసుకుంటూ డిస్కస్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది. మాకైతే మా దగ్గర స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, బట్ నాకు టైం ఇవ్వలేదు, మాట్లాడే అవకాశం దొరకలేదు, దట్స్ వై నేను గ్రూప్ డిస్కషన్ నుండి సెలెక్ట్ కాబడలేదు అని కొంతమంది బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవ్రీ ఫిల్టరేషన్లో అంటే ప్రతి స్టెప్లో కూడా కొన్ని ప్రొఫైల్స్ బయటికి మంచి ప్రొఫైల్స్ బయటికి పంపించబడ్డాయి, జెన్యూన్ కాని ప్రొఫైల్స్ కొన్ని ఎంకరేజ్ చేయబడ్డాయి. ఇది అందరికీ తెలిసిన నిజమే. ఇక ఫైనల్గా స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్లో ఏంటంటే 1 గ్రీను 2 గ్రీన్లు వచ్చిన వాళ్ళని హోల్డ్లో పెట్టేసి వాళ్ళందరికీ గేమ్స్ పెట్టేసి ఫిల్టర్ చేస్తారు. ఈసారి ఏంటంటే 1 గ్రీను 2 గ్రీన్ వచ్చిన వాళ్ళలో కూడా ఫ్యూ పీపుల్ని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ పేర్లు చదివి ఆ ఫ్యూ పీపుల్ పేర్లు చదివేసి మీరు ఇంటికి వెళ్ళిపోండి, మీరు బిగ్ బాస్ స్టేజ్కి పనికిరారు, రైల్వే స్టేషన్లో ఉంటారు, లేకపోతే నువ్వు చదువు ఉంది నువ్వు వెళ్ళి జాబ్ చేసుకో అని పంపించారు అని చెప్పారు. అది కొంచెం బాధాకరమైన విషయం. మనం ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే తప్ప అసలు ఏం జరిగిందనేది క్లియర్గా మనకు తెలియదు. వీళ్ళ వర్షన్ ఒకలా ఉంది, వాళ్ళ వర్షన్ ఎలా ఉంటుంది అనేది మనం వేసి చూడాల్సి ఉంటుంది. అది మాత్రం బాధాకరమైన విషయం. ఎందుకంటే మీరు ముందే ఆ స్టేజ్ మీదకి రాకముందే మీరు ఈ స్టేజ్ మీకు కరెక్టే కాదు, మీరు జాబ్ చేసుకోండి లేకపోతే అని మీ వీడియో చూసినప్పుడు లేకపోతే గ్రూప్ డిస్కషన్లోనో లేకపోతే జూమ్ కాల్లోనో మీరు రిజెక్ట్ చేస్తుంటే ఇంత బాధపడే వాళ్ళు కాదు. మాకు టైం స్లాట్ దొరకలేదు, ప్రాపర్ టైం దొరకలేదు, లాస్ట్ డే వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం స్టేజ్ మీదకి పిలిచి ఈ ప్రొఫైల్ మీకు సూట్ కాదు అని పంపించారు అని చెప్పి చాలా బాధపడటం జరిగింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి సపోర్టివ్గా కూడా చాలామంది రియాక్ట్ అవుతున్నారు. అగ్నిపరీక్ష సీజన్ 3 ఉండకూడదు, 2తోనే ఆపేయాలి, ఎందుకంటే కామనర్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు, మీ టీఆర్పీ రేటింగ్ కోసం కామనర్స్ని ఇట్లా బలి చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తున్నారని చాలామంది బాధపడుతూ సోషల్ మీడియాలో వైరల్గా వీడియోస్ చేయటం జరిగింది. అట్లీస్ట్ బిగ్ బాస్ టీమ్ దీనికి రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకోటి, మీరు ఆల్రెడీ మీకు బుక్లెట్లో కానీ అగ్రిమెంట్లో కానీ సిగ్నేచర్ చేసే ఉంటారు, అక్కడ జరిగిన డిస్కషన్ కానీ అట్లీస్ట్ బిగ్ బాస్ ఆడిషన్కి వెళ్ళిన విషయం కూడా ఎవరికి చెప్పకూడదు అనే అగ్రిమెంట్లో ఉంటుంది. కానీ అందరూ వచ్చేసి సోషల్ మీడియాలో నెగిటివ్ చేసుకుంటూ మాట్లాడటం వల్ల మనకేం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సైన్ చేశారు, అన్నిటికీ ఒప్పుకొని సైన్ చేశారు. ఫైనల్గా ఏది చేసినప్పటికీ కూడా ఫైనల్ డెసిషన్ మాదే, మాకు నచ్చిన వాళ్ళని తీసుకుంటాము అని క్లియర్గా అగ్రిమెంట్లో ఉంటుంది. మీరు ఆడిషన్కి అప్లై చేసినప్పుడు కానీ ఎవ్రీవేర్ మెన్షన్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఫైట్ చేసి బాధపడే ప్రయోజనం లేదు. ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, నేను వీళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకునే ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, ఫూటా జపనీస్ పర్సన్ని తీసుకోవటం చాలా రాంగ్. ఎందుకంటే ఇది తెలుగు బిగ్ బాస్ షో, తెలుగు బిగ్ బాస్ షోలో తెలుగు వాళ్ళకే ఆపర్చునిటీ ఇవ్వండి. ఎందుకంటే కంపారిటివ్లీ అదర్ లాంగ్వేజెస్లో చూసుకుంటే మనం తెలుగు వాళ్ళని అక్కడ తీసుకోరండి. ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటే, తెలుగు స్టేట్స్లో ఉన్న దౌర్భాగ్యం, మన వాళ్ళని తప్ప అందరినీ ఎంకరేజ్ చేస్తారు.
మనం వేరే కంట్రీస్ వేరే స్టేట్స్కి వెళ్తే మన వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు, మన వాళ్ళని ఎంకరేజ్ చేయరు. వాళ్ళ స్టేట్ వాళ్ళని వాళ్ళని ఆపర్చునిటీస్ తీసుకుంటాం. ఇప్పుడు మన వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయకుండా ఆపర్చునిటీస్ ఇవ్వకుండా బయట వాళ్ళు మనకు ఆపర్చునిటీ ఇవ్వకుండా మరి ఏం చేస్తారండి మన వాళ్ళందరూ, తెలుగు వాళ్ళందరూ ఏమైపోవాలండి? ఇది చెప్పండి. ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం. తెలుగు బిగ్ బాస్ షో ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అని చెప్పి మళ్ళీ అదర్ కంట్రీ పర్సన్ మీరు ఎలా తీసుకుంటారండి అగ్నిపరీక్ష షోకి? ఇది మాత్రం 100%, 100కి 100% తప్పు. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. బిగ్ బాస్ టీం రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మీ ముందుకు తీసుకొస్తాను. ఏ టాపిక్ గురించి మాట్లాడాలి, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ టాపిక్ గురించి మాట్లాడి దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించిన మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్.